పరమాచార్య లీలలు. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోతుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్లో డివోషనల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మహాస్వామిలో అల్లా దర్శనం. పరమాచార్య స్వామివారు హైదరాబాద్లోని భీమా నదికి ఉపనది అయిన కాగ్నా నది ఒడ్డున ఒక సిమెంటు కర్మాగారం పంపింగ్ స్టేషన్లో మకాం చేస్తున్నారు. ఆ ప్రదేశం పాత హైదరాబాద్ సంస్థానానికి చెందింది. ఇప్పుడు అది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఆ ప్రాంతానికి 1 కిలోమీటర్ దూరంలో భీమసేనప్ప కిట్టప్ప అనబడే ఒక వ్యక్తికి చెందిన తోట ఉంది. నవాబుల కాలంలో మితిమీరిన రాజకర్ల దురాఘాతాలను ఎదుర్కొని పోరాడి గెలిచిన వ్యక్తి ఇతడు. పరమాచార్య స్వామివారు తన స్థలాన్ని సందర్శించాలన్న అతని కోరికను మన్నించి ఒకరోజు స్వామివారు అక్కడికి వెళ్ళారు. మధ్యాహ్న సమయంలో ఒక ముస్లిం భక్తుడు స్వామివారి దర్శనానికి వచ్చాడు. ఉదయం నీ భార్య దర్శనానికి వచ్చి పళ్ళు సమర్పించింది అని స్వామివారు చెప్పగా అతను ఆశ్చర్యపోయి, నేను ఒక అంగడిలో పనిచేస్తాను. ఉదయం మీరు రిక్షా సైకిల్ పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నప్పుడు బాబా అంటే స్వామివారు నన్ను చూశారు. తమరిలో నాకు అల్లానే కనిపించారు. అంతేకాక నా మాతృభాష ఉర్దూలో మీరు ఏదో చెప్పినట్టుగా అనిపించింది. నా పని సమయం అయిపోయిన తరువాత ఇప్పుడు మీ వద్దకు రాగలిగాను. ఇంట్లో నా భార్య మిమ్మల్ని దర్శించుకున్న విషయం తెలిపింది అని చెప్పాడు. స్వామివారితో మాట్లాడి సాష్టాంగం చేయగానే అతనికి పళ్ళు ఇచ్చి అనుగ్రహించి ఆశీర్వదించారు. అంతా తానే అయిన పరమాచార్య స్వామివారు అతనికి అల్లాలా కనబడడం ఆశ్చర్యకరమైన విషయం కదూ. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.